ఇదేంట్రా గోళికాయలా ఉంది? ఏయ్ నాకు ఎంతెంత ఉండాలి, లేదా నువ్వు నీ బండి ఇక్కడ ఉండదు. ఎవరు అది? మనిషి కనిపించట్లేదు, బాల్ తొలుకుంటూ వచ్చేస్తుంది. ఫుట్బాల్ అంటే ఏం లేదురా, కాళ్ళ దగ్గర వస్తే లాగి బాల్ తన్నింది నేనే. చెప్పాను కదా. అసలు నీకు ఏ అర్హత బాల్ తన్నావరా? పందిలాగా పానీపూరీలు తిని ఒళ్ళు పెంచడం కాదురా బేవార్సి ఎదవా. అసలు బాల్ సైజ్ ఎంత ఉంటుందో తెలుసా నీకు? ఫుట్బాల్ అంటే ఏంటో తెలుసా నీకు? అసలు ఎంతమంది ఆడతారో తెలుసా నీకు? ఏం సార్ మీరు కాళ్ళ దగ్గరికి బాల్ వచ్చిందని అన్నాడు అంతే. కాళ్ళు ఎరుగు వచ్చిందని బాల్ తనేయటం, బెడ్రూమ్ లోకి వచ్చిందని పర్మిషన్ మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎవరా సార్ నీకు? నాకు రత్నాలు లాంటి 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు సార్ అంటే పడతాను కానీ నువ్వు ఎవడన్నా సార్ అంటానికి? నీకు సిగ్గు లజ్జ చీము నెత్తురు ఉంటే ఫుట్బాల్ నేర్చుకొని అప్పుడు బాల్ తను ఏంటి? ఏంట్రా చూపు పీకుతావా? బాబులతో వచ్చినా సరే, బాబాయిలతో వచ్చినా సరే, అన్నయ్యలతో వచ్చినా సరే, అక్కలతో వచ్చినా సరే, ఎనీ టైం అకాడమీ. చంపేస్తాను చేద్దావా? Come on boys, come on, come on, come on, come on, come on, come on. Yeah. హలో. రాబిట్ మీరా? వాట్ a pleasant surprise. మీరు చెవుల పిల్లల్నే అనుకున్నాను. చిన్న పిల్లల్ని కూడా తినేస్తారా? వీడు చేసిన పాపం ఏంటండి? చిన్న పిల్లడు అంతలో కొడతారా? కొట్టడమా కాల్ తీసేయటమా? ఇంత టాలెంట్ పెట్టుకొని సందులో గొంతులో తిరుగుతాడా? టాలెంట్. నిన్న మార్కెట్ లో బాబు బాల్ తంటో చూశాను. ఆ ఫుట్ పొజిషన్ చూసి మొబ్బిడిపోయింది నాకు. మీకు వాడు చిన్నపిల్లలా కనిపిస్తున్నాడండి, కానీ నాకు బాబులో ఒక పీలే, ఒక మెరడోనా, ఒక రొనాల్డో మొత్తం కలిపి కనిపిస్తున్నారు. ఏది ఓ అన్న వదలండి, ఏం చేస్తానో మీరే చూస్తారు. ఏం చేస్తారు? చంపేస్తారు అంతేగా. రారా. న్యూటన్ చెట్టు కింద కూర్చొని యాపిల్ కింద పట్టును చూసి సైంటిస్ట్ అయిపోయాడనే మీకు ఈ ప్రపంచానికి తెలుసు. కానీ న్యూటన్ ఆ చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు, అదే టైంలో యాపిల్ ఎందుకు కింద పడింది అని ఎవరైనా తెలుసుకున్నారా? అడిగారా? నాలాంటి ఒక టీచర్ అతనిలోని టాలెంట్ గమనించి కావాలని చెట్టు కింద కూర్చోబెట్టి చెట్టు బ్యాగ్ ఎక్కి యాపిల్ కింద విసిరేశాడు. ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే ఆ రోజు న్యూటన్ కూర్చుంది యాపిల్ చెట్టు కింద కాదు, మరి నిజానికి అది ఒక మామిడి చెట్టు. అన్సీజన్ అవటం వల్ల యాపిల్ వేయాల్సి వచ్చింది. ఈ రోజు అందరూ న్యూటన్ గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ ఆ టీచర్ గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? లేదే. రేపు బాబు కొట్టే బాల్స్, గోల్స్, కప్పుల గురించే మాట్లాడుకుంటారే తప్ప నన్ను ఎవరూ పట్టించుకోరు. అయినా పర్వాలేదు, బాబు టాలెంట్ ఈ కొండల మధ్య, ఈ టీ ఎస్టేట్ల మధ్య నలిగిపోవటం నాకు ఇష్టం లేదు. నేను ఊటీలో ఉండగా అలా జరగదో, జరగనివ్వను. అందుకే రా కొట్టాను. జాయిన్ అయిపోతున్నావు కదా, అర్థం చేసుకోరా. నో డెసిషన్ ఇస్ యువర్స్, డెసిషన్ ఇస్ యువర్స్. జాయిన్ అవుతున్నా. కంగ్రాట్స్ భరత్, వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యావు. వరల్డ్ కప్ వచ్చి ఒక్కరు జాయింది కదా సార్. బంగారాన్ని శుద్ధి చేయడం కష్టం కానీ భరత్, వజ్రం దొరకటమే లేటు. వజ్రం మీరు వేరే పనులు పెట్టుకోకండి. మీరు కూడా మా ఎదురుతో పాటు జర్మనీ వెళ్ళాల్సి ఉంటుంది. ఇందులో నా గొప్పతనం ఏం లేదు భరత్. నీ పట్టుదల, నీ శ్రమ, వీడు తమిడిగా పుట్టడం, ఇవే నీ బలాలు. నేను వాటినే ఫోకస్ చేశాను. ఈ మాత్రం దానికి నువ్వు థ్యాంక్స్ అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టేసి మీ అక్క జరిగిందంత మర్చిపోదాం, మంచి ఫ్రెండ్స్ గా ఉందాం అనేసి. మరీ టూ మచ్. నువ్వు జాయిన్ అయిన మధ్యాహ్నమే వరల్డ్ కప్ ఏంటి? వరల్డ్ కప్ అయితే ఇంపాక్ట్ బాగుంటుందని అలా అన్నాను. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన,
ఈ పొద్దు